కట్టినా సరే అస్సలు మాటైనట్లా పక్కకు పడిపోతూనే ఉన్నాయి. ఇలా కాదులే అని చెప్పి పాత సిల్క్ చీరను తీసుకొని నోటితో పరపర లాగేశాను అనమాట. ఈ మనీ ప్లాంట్ కి పురుకోస్ తాళ్ళు ఎన్ని కట్టినా సరే చీకిపోయి తెగిపోవడం జరుగుతుందండి. ఇలా సిల్క్ చీరకి సంబంధించింది ఉంటుంది కదా, అది కడితేనంట కొంచెం గట్టిగా ఉంటాయంట, కొంచెం త్వరగా చిరగకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంకా చెప్పారు వేరే వాళ్ళు. ఇంకా అదైతే కట్టేశాను. ఇంకా ఊడ్చేసి పాత చీపును పడేద్దాంలే అంటే ఊడకముందే ఆ చీపురు కూడా పాడైపోయింది. ఇంకా దాన్ని కూడా పక్కకు పడేసి ఇంక ఇలా కాదులేని టెంకాయ పొల్ల కట్ట తీసుకొని మొత్తం మట్టి కొట్టుకొని ఉందనమాట. మొత్తం రుద్దు అయితే కడిగేశాను. సో మీకు కూడా మంచి టిప్ అండి, ఏదైనా మొక్కలు కట్టేటప్పుడు సిల్క్ శారీనే కొంచెం ప్రిఫర్ చేయండి. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, అదే మీకు చెప్తున్నా. మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి అబ్బో. సో మొత్తానికి కడిగేసిన తర్వాత ఏది వంటలతో ఏమైనా ఏది చేసినా ఇలా సోప్తో కడిగేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇంకా అదే అలా కంటిన్యూ అయిపోతుంది. అంతేకాదు ఈ ఎండలకి ఎప్పుడెప్పుడు వెళ్ళి కడిగేసుకుందామా, ఎప్పుడెప్పుడు నీళ్ళలో ఉందామా అన్నట్లుంది కదా ఫీలింగ్. ఇంకా మిషన్లో బట్టలు వేసి ఇంకా సరిపోతే కరగబెట్టి ఆ బకెట్ నీళ్ళు కూడా వేసేటప్పుడు కొన్ని నీళ్ళు అయితే ఒలికిపోయాయి. ఇక అవి వాటర్లే కాలేస్తే మళ్ళీ పిల్లోడు ఎక్కడ జారి పడతారని చెప్పి మళ్ళీ డబల్ పని మళ్ళీ ఇంకోసారి కడిగాను అనమాట. అప్పటికే నా పని అయితే అయిపోయింది. వీడియోని సబ్స్క్రైబ్ అబ్బా. బాయ్ బాయ్.